హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ వచ్చారు, వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక మీదకు వచ్చారు. ప్రజాగళం అంటూ వాళ్ళ ముగ్గురు కూడా రాజకీయాలు మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి బల ప్రదర్శనగా ఇది కనపడింది. ఇది ప్రజాగళంగా కనపడలేదు. ప్రజాగళం అయితే ప్రజలు కోరుకునేటువంటి అంశాల ప్రస్తావనే ప్రధానమంత్రి నోటి నుంచి రాలేదు. ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన తరువాత మొట్టమొదటిసారి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా 2014 ఎన్నికలకు ముందు అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా, ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని మీకు నిధులు ఇస్తాము అని ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది? ప్రధానమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్, జనసేన మద్దతు ఇచ్చారు. మరి అమరావతి రాజధానికి అప్పుడు శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వచ్చి. ఏం తీసుకొచ్చారు? ఏమిచ్చారు? మట్టి నీళ్లు తెచ్చిచ్చారు. కనీసము ఇప్పుడు, అప్పుడైతే మట్టి నీళ్లు తెచ్చాడు, ఇప్పుడు ఒట్టి మాటలతో మాత్రమే మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, కూటమి తరపున ప్రజాగళం వినిపించబోతున్నారు అని అనుకున్నప్పుడు ప్రజలందరూ కోరుకున్నటువంటి అంశం. 9.5 ఏళ్ళైంది, నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు హక్కుగా రావాల్సిన ఏమీ రాలేదు. కనీసం ఇప్పుడైనా ఈ ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన చేసి కనీసం నోటి మాటగైనా హామీ ఇస్తారని అందరూ ఆశించారు. ఈ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ తన పాత్రని ఒక రకంగా చెప్పాలి అని అంటే చక్కగా పోషించారని చెప్పొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ప్రతిపక్ష నేత బాధ్యతల్ని పవన్ కళ్యాణ్ అక్కడ పోషించారు. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ దగ్గర నుంచి మీ నోటి మాటగా అమరావతికి నిధులు ఇస్తాం, అమరావతిని కాపాడుతామని మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు అని ప్రధానమంత్రి సమక్షంలో ఆ విధంగా కనీసంగా ధైర్యంగా చెప్పగలిగాడు పవన్ కళ్యాణ్. కానీ చంద్రబాబు నాయుడు కనీసం 2018 అంటే 2019 ఎన్నికలకు ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పటి ప్రధాని, ఇప్పటి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి సంధించినటువంటి ప్రశ్నలు, ఆ రోజున చంద్రబాబు నాయుడు సంధించినటువంటి ప్రశ్నలు, వాటికి కనీసం ఇప్పుడు నరేంద్ర మోడీ సమక్షంలో కనీసం రిక్వెస్ట్గా అయినా ఆ సమస్యల గురించి ప్రస్తావన చేసి వాటికి సంబంధించినటువంటి హామీని ఏమన్నా రాబట్టేటువంటి ప్రయత్నం చేశారా అంటే లేనే లేదు. అసలు ఆ నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేసి, మరి ఇదే చంద్రబాబు నాయుడు కదా 2018లో మోడీని టెర్రరిస్ట్ అని తిట్టింది. ఇదే చంద్రబాబు నాయుడు కదా మీకు పెళ్ళం, పిల్లలు, కుటుంబం లేదు, నాకు పెళ్ళం, పిల్లలు, కుటుంబం, ఈ రాష్ట్రం మొత్తం ఉంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజకీయ అవసరం వచ్చేసరికల్లా, పొత్తులోకి వచ్చేసరికల్లా మోడీని కీర్తిస్తూ పొగుడుతూ, అరే తెలుగులో పొగిడావు, హిందీలో పొగిడావు, అది పొగట్టానికి సపెట్టుకున్నది. ఈ రాష్ట్ర ప్రజలకి మీరేం సందేశం ఇవ్వాలనుకున్నారు? 3 పార్టీలు కలిశాయి. ఈ 3 పార్టీలు కలిసిన తర్వాత ఇప్పుడుండేటువంటి ప్రభుత్వానికి భిన్నంగా మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము ముగ్గురు చేస్తున్నాం అనేటువంటిది ఒక హామీని ప్రధానమంత్రి వైపు నుంచి తీసుకొచ్చేటువంటి దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే విమర్శలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధం సభలో, అనేకమైనటువంటి ఎన్నికల సభలో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా ఈ ముగ్గురు ఎలాంటి హామీలు ఇస్తారు, ఏ విధంగా మభ్యపెడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తారు అనేటువంటి విషయాన్ని
జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా అప్పుడు వేసినటువంటి పాంప్లెట్లు, చంద్రబాబు నాయుడు సంతకంతో కూడినటువంటి పాంప్లెట్ను కూడా బయటపెట్టి మరీ వివరించేటువంటి ప్రయత్నం చేశారు. పోనీ మరి ఈ సభలో నరేంద్ర మోడీ ద్వారా 2014 నుంచి 18 వరకు ముగ్గురు కలిసే ఉన్నారు కదా ప్రభుత్వాల్లో, కేంద్రంలోని ఇక్కడ కూడా కలిసే ఉన్నారుగా. ఆ ప్రభుత్వంలో ఏం చేశారు వీళ్ళు అని ఆ విషయాన్నన్నా చెప్పటం అనేటువంటిది జరగలేదు. పోనీ ఇప్పుడు రేపు ఎన్నికల్లో గెలిస్తే ఈ ముగ్గురు కలిసి ఈ విభజన హామీలు ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యామ్నాయంగా అప్పులు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని ఎలా చేస్తారు? అదేవిధంగా సంక్షేమంతో పాటు అభివృద్ధిని ఎలా తీసుకొస్తారు? దీన్ని చెప్పగలిగారా అంటే అది లేదు. అన్నిటికన్నా మించి అసలు తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన కానివ్వండి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా నిరుత్సాహం గురైనటువంటి ఒక అంశం ఉంది దీంట్లో. అది ఏమిటి అని అంటే, నరేంద్ర మోడీ వచ్చాడు, ఏముంది, బీజేపీ నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తాడని ఆశతో ఆబగా ఎదురు చూశారు ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. నరేంద్ర మోడీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి విమర్శలు చేయాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా పల్లెత్తి మాట అనలేదు. కేవలం ఒకే ఒక సందర్భంలో తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటి మాట తప్ప ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించడం కానీ జరగలేదు. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకున్నది. ఇది జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకున్నది. కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య, ఈ ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఈ 4.5 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినటువంటి సందర్భంలో కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు కాకపోయినా ప్రభుత్వ పరంగా నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు హోంమంత్రి, ప్రధానమంత్రిగా ఆయనకి కావలసినటువంటి ఆయన అనేకమైనటువంటి అంశాలు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఏం తెచ్చారయ్యా వాళ్ళతో మంచిగా ఉండని తెలుగుదేశం, జనసేన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పోట్లాట కన్నా కూడా సఖ్యతతో ఉండి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో 10,000 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ నిధులతో పాటు 10,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా రెవెన్యూ లోటుకు సంబంధించినటువంటి అంశాలని మేము తీసుకొచ్చాము. ఈ విధంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలని మేము పూర్తి స్థాయిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. మాకు బలం లేదు, వాళ్ళ కేంద్రంలోనే వాళ్ళకు పూర్తి బలం ఉంది, ఎన్డీఏకి. వాళ్ళు బలహీనంగా ఉండి మా మీద ఆధారపడి ఉంటే మేము ఇంకా వాళ్ళని ఒత్తిడి చేసి తీసుకురావడానికి అవకాశం ఉండేది అనేటువంటిది పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ బీజేపీతో కలిసిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోతే కేంద్రం నుంచి, మేము కేంద్రం దగ్గర నుంచి ఈ రోజున కేంద్రం మాకు పొత్తులోకి వచ్చింది కాబట్టి మేము విధమైన హామీ ఇప్పిస్తున్నాం అని నరేంద్ర మోడీ నుంచి ఈ ఒట్టి మాటలు కాకుండా, గతంలో మట్టి నీళ్ళు లాంటిది, ఇది ఒట్టి మాటలు, అసలు కనీసం మట్టి నీళ్ళు అని తెచ్చాడు కదా గంగాజలమును పార్లమెంట్ దగ్గర. ఇప్పుడు అసలు అది ఏమీ లేదు కదా. అసలుకి ఎందుకు ఓటు వేయాలి అసలుకి ఈ ముగ్గురు కూటమికి? ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీరు నమ్మించి వంచినటువంటి వాళ్ళు కదా ఈ రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరము, అమరావతికి నిధులు ఇవ్వలేదు నరేంద్ర మోడీ అని నల్ల చొక్కాలు వేసుకొని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అల్లరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో అదును దొరికింది కదా అని ఎంత పొగుడుతున్నాడు. అసలు పొగట్టానికే ఈ మీటింగ్ పెట్టాడా అన్నట్లుగా ఇంత దిగజారిపోతాడా? 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగినటువంటి చంద్రబాబు నాయుడుని ఈ రోజు చూసినటువంటి ప్రతి వాళ్ళు ముక్కున వేలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకమైనటువంటి ప్రజాగళ సభ, మొట్టమొదటి రాజకీయ సభ ఈ ముగ్గురు పొత్తు తర్వాత. ఇది కనీసం ఒక భరోసా ఇచ్చేటువంటి హామీలన్నా ఉంటే ఇది హిట్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ సభ పూర్తి స్థాయిలో అట్టర్ ఫ్లాప్ షోగా నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ కూటమి పట్ల పెదవి విరిచేటువంటి పరిస్థితి, నరేంద్ర మోడీ హామీలు లేకపోవడం అనేది తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడింది. థ్యాంక్ యూ, మీ కృష్ణాంజనేయ.